దేవునికి వందనాలండి. వందనాలు. సందర్శనందరికీ వందనాలు. అయితే ఒకసారి కొంచెం బాగాలేదండి. బాగాలేనప్పుడు కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి కానీ నేనే బతికించాను. నా దగ్గర ఆడగానే నేను హాస్పిటల్ని కూడా తీసుకెళ్ళాలన్నప్పుడు ఇంకా అలాగా బతికించి నేను మందులు వేసుకుంటున్నాను. ఒకసారి నైట్ నొప్పి వచ్చిందండి. ఊపిరితిత్తుల్లో నొప్పి వచ్చింది. నొప్పి వస్తేనేమో గ్యాస్ నొప్పి ఇవ్వాలి 2 మాత్రలు వేస్తున్నాను. కానీ ఇంకా ఎక్కువ అయిపోయింది మంచి. ఎక్కువైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, నేను చూడను మీకు బాగా ఎక్కువగా ఉంది, మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు నేను వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితుల్లో నేను అలాగే 2 మాత్రలు ఇవ్వండి. నేను తర్వాత ఆవిడ మా వాళ్ళకి భోజనం చేసి వెంటనే హాస్పిటల్ చేయించేది చాలా చేసుకున్నా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు అర్థమైంది. నేను అలాగే ఇంటికి వచ్చేసినప్పటికీ ఏమొస్తుందా మా కాళ్ళు అందరూ పంచుకొని ఒళ్ళు మాట్లాడుకొని హాస్పిటల్కి కాళ్ళని ప్రొవైడ్ చేసి తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ చూసి చాలా సీరియస్ ఉందని చెప్పారు. దేవుని కృపను బట్టి సంఘస్థులు అక్కడ సంఘస్థులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. వెళ్ళినాడు శుక్రవారం ప్రార్థనలు అందరూ ప్రార్థన చేశారు. ఆ ఊపిరితిత్తులు గారు ఇన్ఫెక్షన్ చేస్తున్నారు. నాకైతే తెలియలేదు, నొప్పి ఎక్కువైపోయింది. కానీ అప్పుడు ఫోటోలు అన్నీ తీసి ఇంకా చాలా పెట్టేస్తున్నాం పాపం అని కానీ పెట్టేశారు. ముక్కులను అన్నీ పెట్టేసి అని 3 రోజులు వైద్యం చేశారండి. దేవుడి కృపను బట్టి మొత్తం అంతా క్లీన్ చేశాడు. దేవుడు గొప్ప దేవుడు చేసిన కార్యాలు కనిపించవు తినిపించవు, కానీ ఆయన చేసిన అద్భుత కార్యం ఇది. ఏమో సజీలంగా ఉంచారు నన్ను. ఆయన గొప్ప దేవుడు. ఆయన చేసిన కార్యాలకి ఏమి ఇచ్చినా నేను అందరం తీర్చలేదు. కానీ మళ్ళీ వెళ్ళినప్పుడు కంప్లీట్గా గుంటాలని తగ్గిపోయిందమ్మా, ఎంత బాగా తగ్గిపోయిందో అని చెప్పారు. దేవుడు పొందినాను. దేవుడే అలాగా మా అందరండి మీరందరూ చేసిన ప్రార్థన బట్టి అందరూ దైవజనం చేసిన ప్రార్థన పెట్టండి. ఆయన సజీలక్కలో ఉంచుకుని గొప్పగా కార్యం చేసి నాకు సజీలక్కలో ఉంచి నా భర్తని కూడా ఎన్నోసార్లు పడిపోతున్నాను. పడిపోయినప్పటికీ కూడా ఆయన కూడా ఏమి నీటికి పోకుండా కాపాడుతూ అలా పెంచుకుంటూ వస్తుందండి. అని ఆయనకి ఇచ్చి ఏమి ఇచ్చి సాక్ష్యం దేవుడు దేవునామానికి స్తోత్రం కంటే